రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వెంటనే పంట కొనుగోళ్లు చేయాలంటూ సిద్దిపేట రోడ్డుపై బైఠాయించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గత 45 రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, గన్ని సంచుల కొరత, హమాలీల కొరత, రవాణా సమస్య, రైస్ మిల్లుల్లో అన్లోడింగ్ తదితర సమస్యలతో సతమతమవుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని నిలదీస్తున్నారు అన్నదాతలు. మా బాధలు ఏంటంటే మేము ఇంతకుముందు కూడా ఈ దోపిడీ ఇక్కడ రైతు కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ జరుగుతుందని కలెక్టర్ ప్రజావాణిలో కూడా దరఖాస్తు ఇచ్చినాము. దానికి ఇప్పటి వరకు అధికారులు మాకు మెమో ఇవ్వలేదు. ఒక క్వింటాల్ వెంబడ 5 నుంచి 6 కిలోలు కట్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ అన్లోడింగ్ అనే పేరుతోని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ 2 అంశాల మీద మేము కలెక్టర్కి ఇస్తే ఇప్పటివరకు మాకు మెమో ఇవ్వలేదు. ఈ రైతుల పైన దోపిడీ ఆగుతలేదు. మరి ఎవరు చేయాలి? ఇక్కడ రైతుల పర్యవేక్షణ కూడా ఎవరు లేరు. ఇప్పటి వరకు ఏ అధికారి వచ్చి మాకు ఈ హామీ ఇచ్చింది లేదు, ఎటువంటి సౌకర్యాలు కూడా ఇచ్చింది లేదు. ఒక టార్పాలిన్ ఇచ్చింది లేదు. ఈ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ వాళ్ళు మాకు ఒక టార్పాలిన్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకు క్వింటాల్కి ఒక 40 రూపాయల కమిషన్ ఉన్నది. మాకు ఇప్పటి వరకు ఎటువంటి టార్పాలిన్ సౌకర్యం కూడా ఇవ్వడం లేదు. మరి ఇదేంది? దీనిపైన ఏ అధికారులు మాట్లాడరా? మరి గోనె సంతుల కొరతతోని రైతులను ఇబ్బంది పడుతున్నాం. మరి వర్షాలు వస్తే మా పరిస్థితి ఏంది? ఈ వర్షాల వల్ల రైతు మేమే ఇబ్బంది పడతాం. వాళ్ళు ఏసీ రూమ్లలోనే ఉంటారు. ఇప్పుడు అట్లా మా యొక్క బాధలను అర్థం చేసుకొని ఈ వెంటనే రైతులకు ఈ గోనె సంతులు కానీ, ఈ దోపిడీ కానీ ఇవన్నీ అరికట్టే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ద్వారా తెలుసుకుందాం. వేణు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు కదా, అప్డేట్స్ ఏంటి వేణు దానికి సంబంధించి? గంభీరాబాద్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పాలి. ఇంకా కామారెడ్డి, సిద్దిపేట రోడ్డుపై రైతులు పెద్ద ఎత్తున బైఠాయించి ధర్నా చేసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఎండాకాలము 9-8 అయిందంటేనే బయటికి రాలేని పరిస్థితి. అంటే గత 45 రోజుల నుంచి కూడా ఈ పంటను ఇటు మార్కెట్ యార్డ్లో కావచ్చు, పలు చోట్ల పెట్టుకొని, రోడ్లపై పెట్టుకొని చాలా ఇబ్బందులు రైతులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా అంటే కనీసం 45 రోజులు అవుతుంది, కనీసం కొనే నాదులు లేదంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏ దిక్కుతోచని పరిస్థితిలో రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైతే చేసింది కానీ కొనే నాదులు అయితే లేడు. ఇంకోవైపు ఇటు గన్ని సంచుల కొరత ఉంది, హమాలీల కొరత ఉంది, ఇటు రవాణా సమస్య ఉంది. అంటే రైస్ మిల్లు విషయానికి వస్తే కూడా పోనీ ఏదో జరిగింది ఇక్కడ దాకా వచ్చామంటే అన్లోడింగ్ సమస్య కూడా తమను వెంటాడుతూ చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇంకోవైపు ఏంటంటే 5-6 కిలోల కటింగ్ చేస్తా ఉన్నారు. ఇటు అన్లోడింగ్ పేరిట డబ్బులు కలెక్షన్ చేస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదని చెప్పి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లాభం అంటే పక్కన పెట్టవచ్చు కానీ కనీసం మనం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందా రాదా? 45 రోజులు అవుతోంది, కొనే నాదు లేదు. అంటే సెంటర్లు ఏర్పాటు చేశారు, ఎవరు కూడా కొనే నాదు లేడు. అధికారులు ఎవరు అడిగినా కూడా పట్టించుకోవట్లేదు. ఇంకోవైపు ఇటు 5-6 కిలోల కటింగ్, అన్లోడింగ్ డబ్బులు వసూలు చేయడం,
ఇవన్నీ చూస్తున్నాయి. ఇంకోవైపు కూడా ఈ మధ్యలో 2-3 రోజుల నుంచి గత వారం రోజులు చూస్తే కూడా ఈ అకాల వర్షాలు వస్తున్నాయి సునీత. ఈ అకాల వర్షాల నేపథ్యంలో కూడా ఈ రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా టార్పాలిన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, కానీ టార్పాలిన్లు కూడా లేవు. ఈ టార్పాలిన్ లేని నేపథ్యంలో కూడా తాము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అంటే గల్లి సంచులు లేవు, టార్పాలిన్ లేవు. ఇంకోవైపు కూడా ఈ క్వింటాలకు 40 రూపాయల కమిషన్ వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కనీసం వాళ్ళకు టార్పాలిన్ అని ఇవ్వాల్సిన అవసరం లేదా అంటూ కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే నాట్ ఓన్లీ గంభీరాపేట అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కూడా రైతులు దిక్కుతోచిన పరిస్థితిలో ఎండాకాలము సరైనటువంటి అంటే మంచినీటి వసతి కూడా లేదు వీళ్ళకు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అమ్ముకుందామంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే రైతాంగంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రైతాంగం చెప్పేది ఒకటే, కనీసం మాకు లాభాలు రాకున్నా పర్వాలేదు, పెట్టిన పెట్టుబడి వచ్చినా పర్లేదు, అంటే త్వరితగతిన మేము తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనండి, ఈ కటింగ్ పేరిట మమ్మల్ని దోపిడీ చేయొద్దంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారులకు చెప్పినా వినని నేపథ్యంలోనే రైతులు రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకో తెచ్చున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.